మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బోగోలు పేదల పెన్నిది యుగపురుషుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా బోగోలు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బోగోలు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పేదల పెన్నిది యుగపురుషుడైన ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, సామాన్యుల గుండెల్లో నిలిచిన ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. యువతకు ఆశలు నింపే నాయకుడిగా మంత్రి నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. అనంతరం పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం మానవత్వానికి నిదర్శనమని అన్నారు. తదుపరి భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం మండల పార్టీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, PSCS ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు, లేళ్లపల్లి సుధీర్ కుమార్, కోడూరు వెంకటేశ్వర రెడ్డి, ఎన్నాబత్తిన వెంకటేశ్వర్లు, కుంచాల తిరుమలేష్, తెలుగు యువత అధ్యక్షులు అన్నంగి ఆదిశేషయ్య, రావి విజయ్ కుమార్, ITDP అధ్యక్షుడు గోచుపాతుల సంజయ్, భోగిరి ప్రభాకర్ మరియు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త, తెలుగువాడి వేడి, తెలుగు జాతి గౌరవం, తెలుగుదేశం పార్టీని స్థాపించిన కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు, వారి ఆలోచనలు మా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఢిల్లీ సాక్షిగా తెలుగువాడికి జరుగుతున్న అవమానాలను చూసి సహించలేక తెలుగు భాషని చిన్న చూపు చూస్తున్నటువంటి తరుణంలో మద్రాసు నుంచి 1952లో విడిపోయాం. తర్వాత తెలంగాణలో చేరాం. కానీ తెలుగువాడి యొక్క విలువ అనేది ఢిల్లీలో తగ్గుతున్న రోజుల్లో తెలుగు భాష, తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచానికి, దేశానికి చాటి చెప్పడం కొరకు, తెలుగు యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఆనాటి తన సుఖమైన జీవితం, లగ్జరీ లైఫ్, అన్ని పొగడ్తల మధ్య ఆయన ఉన్న విధి విధానంలో ఉండకుండా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కాకి చొక్కాను ధరించి
ఒక కార్మికుడిగా నేను సేవ చేస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పి కాకి స్వర్గాన్ని ధరించి చైతన్య రథం మీద తిరుగుతూ 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తిరిగి ప్రజలను చైతన్యపరిచి ఢిల్లీ యొక్క గర్వాన్ని అలుస్తూ ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కి 9 నెలల 9 రోజుల్లోనే కాంగ్రెస్ యొక్క సంఖ్యల నుంచి తెలుగు ప్రజలను కాపాడిన మహోన్నతుడు వ్యక్తి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. పేదవాడుగా మిగిలిపోతున్నాడు. పేదవాడికి కనీసం ఉండటానికి ఇల్లు లేదు. 3 పూట్ల తిండి లేనటువంటి పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని పేదవారు అనుభవిస్తున్నారు. వారికి అండగా ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరికి గూడు ఉండాలి, నీడ ఉండాలి, తిండి ఉండాలనేటువంటి నినాదంతో జైకొట్టు తెలుగోడాన్ని ఒక నినాదంతో స్టార్ట్ అయినటువంటి ప్రభంజనం ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతుల వ్యక్తి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. పేదవాడు 3 పూట్ల తిండి తినడానికి కావాల్సిన ఆహారాన్ని 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి 3 పూట్ల పేదవాడు అన్నం తినేటట్టు చేసినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. 60 సంవత్సరాల వయసు నిండినటువంటి వృద్ధ ముసలులకి కుటుంబంలో నిరాదరణకు గురైనప్పటికీ కూడా ఎంతో కొంత అండగా ఉండాలని ఒక ఆలోచనతో మొట్టమొదటి ఈరోజు అవ్వాతాతలు తీసుకునే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ సృష్టికర్త కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. 35 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినటువంటి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, తెలుగుదేశ ప్రభంజనం ఇంతైతే ఒకటింత అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే అది తెలుగుదేశం యొక్క ఔన్నత్యం, పేదవాడి మీద తెలుగుదేశం ఉండే ఆలోచన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి రాజకీయ పదవులు వచ్చినాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు దయ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలే ఈరోజు పేదవాడికి పదవులు రావటం. అప్పటి వరకు భూస్వాముల పెత్తనం, ధనవంతుల పెత్తనం ఉన్న రోజుల్లో వాటన్నిటికీ స్వస్తి పలుకుతూ కొడేల శివప్రసాద్ ఒక సామాన్య డాక్టర్, బాలయోగి ఎంతోమంది పేదవారికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీలు, ఎస్సీలు ఎక్కువ సీట్లు పొందినటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు టైమే. దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సందర్భంగా నా విషయమే మీకు చెప్తాను. నాకు పొలిటికల్ అండదండలు లేవు, లేదా మా తల్లిదండ్రుల నుంచి వారసత్వ రాజకీయాలు కాదు. సామాన్యుడిని కూడా గుర్తించే తత్వం చంద్రబాబు నాయుడుకి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రాంతం మీద మొక్కు ఉందో, ఈ ప్రాంతంలో పనిచేయాలని ఆలోచన ఉందో గుర్తించే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈ రోజున నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నన్ను తెలుగుదేశం తరఫున గెలిపించారు. అది తెలుగుదేశం యొక్క సిద్ధాంతం. మండల వ్యవస్థలు తీసుకొచ్చిన, గ్రామీణ వ్యవస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, ఆడపడుచులందరికీ ఆస్తిలో హక్కు కల్పించిన, మున్సిపు కరణాలను తొలగించిన, అన్ని రకాల సంస్కరణలు జరిగినాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో జరిగింది. దానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో మనందరం ఉండటం నిజంగా మనకి ఒక బలం, ఇది ఒక అదృష్టం. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 19